వాగ్దేవి డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. గుర్గ్రామ్ నుంచి చెర్లపల్లికి డ్రగ్స్ ముడి సరుకు దిగుమతైనట్టుగా గుర్తించారు. మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గుర్గ్రామ్లోని కిమియా బయోసైన్స్ నుంచి ముడి పదార్థాలు రవాణా అయినట్టు పోలీసులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముడి సరుకు దిగుమతైంది. లేబుల్ మార్చి సరుకు రవాణా చేసినట్టుగా వెల్లడించారు. వాగ్దేవి ల్యాబ్స్ కి ఇంకా ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ ముడి సరుకులు వచ్చాయని మహారాష్ట్ర పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా వాగ్దేవి ల్యాబ్ లో దినసరి కూలీలతో పనులు చేయించుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వాగ్దేవి డ్రగ్స్ కేసులో కొత్త కోణాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? డైలీ కూలీ రోజువారీ కూలీలతో పనిచేయించినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? దీని వెనుక ఎవరున్నారు? అనుమానం రాకుండా వాగ్దేవి ల్యాబ్ లో దినసరి కూలీలతో పనులు చేయించినట్టు ఈ విషయాలన్నీ ఎలా బయటకు వస్తున్నాయి? అంటే ప్రధానంగా ఇక్కడ వాగ్దేవి ల్యాబ్స్లో దిగుమతి చేసుకున్నటువంటి డ్రగ్స్ ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి వేరే రాష్ట్రాల నుండి కూడా ఈ డ్రగ్స్ ముడి పదార్థాలని ఇక్కడికి దిగుమతి చేసుకున్నారు. ముఖ్యంగా గూర్గావ్ నుండి ఈ డ్రగ్స్ ముడి పదార్థాలని వీరు ఇక్కడ దిగుమతి చేసుకున్నట్టు కూడా గుర్తించారు. ప్రస్తుతం ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు ఈ కంపెనీలో పనిచేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారి వద్ద నుంచి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. साइड में हो जाएंगे, कामगार लोग आ रहे हैं हमारे, थोड़ा साइड में हो जाइए थोड़ा। कितना सीज करे सर? रिक्वेस्ट है आपको, थोड़ा साइड में हो जाइए प्लीज। सर प्रदीप सर మనం చూడొచ్చు ప్రస్తుతం ఇంకా మహారాష్ట్ర పోలీసులు ఇక్కడ ప్రధానంగా ఏదైతే డ్రగ్స్ ని దిగుమతి చేసుకున్నారో ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీలో రోజువారీ కూలీలుగా పనిచేసినటువంటి వారిని కూడా ప్రస్తుతం లోపలికి తీసుకెళ్తున్నారు. వీరిని కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. వీరు అడ్డ మీద కూలీలు. వీరిని తరచుగా ఈ ల్యాబ్లో వీళ్ళు డైలీ వారీగా ఇక్కడ పనులు చేసుకున్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ పనులు చేసేటువంటి క్రమంలో వీళ్ళు ఎలాంటి పనులు చేశారన్నటువంటి అంశంపై కూడా ప్రస్తుతం ఇక్కడ మహారాష్ట్ర పోలీసులు వివరాలు రాబడుతున్నారు. దీంతో పాటు వీరికి ఈ డ్రగ్స్ ముడి పదార్థాలు దిగుమతి చేసుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలపై కూడా వివరాలు రాబడుతున్నారు. ముఖ్యంగా గూర్గావ్ నుండి వీరికి పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్కి సంబంధించిన ముడి పదార్థాలు సరఫరా అయినట్టు గుర్తించారు. కిమియా బయోసైన్స్ అనేటువంటి ఆ లేబులింగ్తో కూడా వీరు తరచుగా ఈ డ్రగ్స్ని కిమియా బయోసైన్సెస్ అనేటువంటి ఒక లేబులింగ్తో కూడా ఇతర డ్రగ్స్ ముడి పదార్థాలని కూడా వీరు ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నట్టుగా కూడా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు ఇంకా లోపలే ఉన్నారు. ఎవరైతే ఈ డ్రగ్స్కి సంబంధించిన లోపల ఈ ల్యాబ్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి సంబంధించిన వివరాల్ని వారి వద్ద ఆరా తీయడంతో పాటు ఈ కిమియా బయోసైన్సెస్ అనేటువంటి లేబులింగ్ని మార్చి ఇక్కడ డ్రగ్స్ ముడి పదార్థాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం వేబిల్స్ అన్ని కూడా కిమియా బయోసైన్స్ పేరుతో ఉన్నాయి కాబట్టి కిమియా బయోసైన్సెస్ ద్వారా ఇప్పటివరకు ఎలాంటి ముడి పదార్థాలు వీరికి సరఫరా అయినటువంటి అంశంపై కూడా ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఈ వేరే రాష్ట్రాల నుండి కూడా ఈ ముడి పదార్థాలని ఇక్కడ సరఫరా చేసుకున్నారు కాబట్టి ఈ సరఫరా అయినటువంటి ముడి పదార్థాలకు సంబంధించిన విషయాలను కూడా ప్రస్తుతం రాబడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంకా లోపల మహారాష్ట్ర పోలీసులు ఇక్కడ రోజువారీ కూలీలుగా పనిచేసేటువంటి వ్యక్తుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. వారికి ఇక్కడ ఎలాంటి పనులు చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇక్కడ డైలీ వేజ్ లేబర్ కాబట్టి వాళ్ళకు ఇక్కడ ఎలాంటి పనులు వారి వద్ద నుంచి చేయించారన్నటువంటి వివరాలపై కూడా ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు వారి వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. దీంతోపాటు ఇద్దరు ఏదైతే ఈ బయోకెమికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సో వారికి సంబంధించిన రోల్ పైన కూడా ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఈ మొత్తం వాగ్దేవి ల్యాబ్ని నిర్వహిస్తున్నటువంటి ఏదైతే శ్రీనివాస్ విజయ్ అనేటువంటి వ్యక్తి, వాలిటీ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, ఇతను కూడా గతంలో బయోకెమికల్ ఇంజనీరింగ్లో పనిచేశాడు. సో ఆయనే ఈ మొత్తం 4 సంవత్సరాల క్రితం ఈ ఫ్యాక్టరీ క్లోజ్ అయిన తర్వాత తిరిగి దాన్ని లీజుకి తీసుకొని ఇక్కడ ఈ డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడు కాబట్టి ఈ మొత్తం ఈ డ్రగ్స్ ముడి పదార్థాలు ఎగుమతి చేసేందుకు ఎవరెవరు సహకరించారు, ఇక్కడ ఏదైతే ఈ డ్రగ్స్ పదార్థాలని మనం చూడొచ్చు. ప్రస్తుతం లోపల ఉన్నటువంటి ఫ్యాక్టరీ లోపలికి మహారాష్ట్ర పోలీసులు వెళ్తున్నారు. ఇక్కడ సీజ్ అయినటువంటి డ్రగ్స్ అంతా కూడా
వారు వాటికి సంబంధించిన వివరాలు రాబట్టడంతో పాటు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రూపంలో పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ ఇక్కడికి సరఫరా అయ్యాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ రూపంలో ఎలాంటి లేబులింగ్ మార్చి ఇక్కడికి డ్రగ్స్ ముడి పదార్థాలను ఇక్కడికి దిగుమతి చేశారన్నటువంటి విషయంపై కూడా ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు వివరాలు రాబడుతున్నారు. సో ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ లో పనిచేసినటువంటి లేబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లేబర్స్ ని మహారాష్ట్ర పోలీసులు అంతేకాకుండా వాగ్దేవి ల్యాబ్స్ కి ఇంకా ఎక్కడెక్కడి నుంచి దిగుమతులు అవుతున్నాయి, దీనిపై పోలీసులు ఏమంటున్నారు, ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి, వాళ్ళు ఏం చెప్తున్నారు, దినసరి కూలీలతో కూడా పనులు చేయించుకున్నారు, వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? అంటే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఇద్దరు బయోకెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు పనిచేయడంతో పాటు వాళ్ళంతా కూడా ఈ ప్రాసెసింగ్ యూనిట్లో పనులంతా వాళ్ళే నిర్వహించారు. కానీ ఇక్కడ రోజువారీ కూలీలు అంటే అడ్డ మీద ఉండేటువంటి కూలీలతో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఈ ల్యాబ్లో పనులు నిర్వహించారు కాబట్టి వారికి ఇక్కడ ఎలాంటి పనులు అసైన్ చేశారన్నటువంటి విషయంలోనే ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు వారి వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. ఇప్పటికే కొన్ని ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కీలక ఆధారాన్ని మహారాష్ట్ర పోలీసులు సేకరించారు. కిమియా బయోసైన్సెస్ అనే దాని ద్వారా కూడా వీరికి పెద్ద మొత్తంలో కూడా ఈ గూర్గావ్ నుండి ఈ డ్రగ్స్ ముడి పదార్థాలు ఇక్కడికి దిగుమతి అయినటువంటి అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత సో అక్కడి నుండి ఏ రకంగా లేబులింగ్ మార్చి ఈ ముడి సరుకులకు సంబంధించిన పదార్థాలను ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ ముడి సరుకులతో ఇక్కడ ఉన్నటువంటి లేబర్స్తో ఇలాంటి పనులు చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ల్యాబ్లో ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా పరిశీలించారు. మెపిడ్రిన్ డ్రగ్ నిన్న ఏదైతే పొజిషన్లో ఇక్కడ మహారాష్ట్ర పోలీసులు దాడులు నిర్వహించేటువంటి క్రమంలో మెపిడ్రిన్ దాదాపు 5 కిలోల 968 గ్రాముల మెపిడ్రిన్ డ్రగ్ని పొజిషన్లోనే స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇంకా ప్రాసెసింగ్ యూనిట్లో ఎలాంటి డ్రగ్స్ని తయారు చేస్తున్నారు, సింథటిక్ డ్రగ్స్ అనేక రకాల సింథటిక్ డ్రగ్స్ని వీరు ఇక్కడ తయారు చేస్తున్నట్టు ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రూపంలో ఏ రకంగా లేబులింగ్ మార్చి ఎందుకంటే కిమియా బయోసైన్సెస్ అనేటువంటి ఒక ఆధారాన్ని ప్రస్తుతం సేకరించారు కాబట్టి దాని ద్వారా ఏ రకంగా బ్రాండెడ్ లేబులింగ్ మార్చి ఇతర డ్రగ్స్ ముడి పదార్థాలని ఈ రకంగా ఇక్కడికి సరఫరా చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వ్యక్తులేంది, ట్రాన్స్పోర్ట్ కంపెనీకి సంబంధించిన పాత్ర పైన కూడా ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులకు సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది.